హలో క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్ 2025 టీమ్స్ గురించి సిరీస్ స్టార్ట్ చేశాం కదా. అందులో ఇది థర్డ్ వీడియో అనమాట. ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్రికెట్ మంత్ర. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముంబై ఇండియన్స్ ఆక్షన్ స్ట్రాటజీ ఏంటి? ముంబై ఇండియన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అతి తక్కువ డబ్బులతో మంచి టీంని బిల్డ్ చేశారా? ఎంఐ వాళ్ళు ఆక్షన్లో టాప్ పిక్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు? ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు? రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు? ఎంఐ వాళ్ళ ప్లేయింగ్ 11 ఎవరై ఉండొచ్చు? ఇవన్నీ కాదండి. అసలు ఎంఐలో అన్ని గొడవలు క్లియర్ అయినట్టేనా? వీటన్నిటికీ ఆన్సర్స్ చూసేద్దాం వచ్చేయండి. ముంబై ఇండియన్స్ ఆక్షన్ స్ట్రాటజీ ఏంటి? నేను ఎస్ఆర్హెచ్ వీడియోలో చెప్పినట్టే ఏ ఫ్రాంచైజ్కైనా ఏ టీంకైనా కొత్తగా ఆక్షన్ స్ట్రాటజీ అనేది ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ వాల్యూని బట్టి ప్లేయర్స్ని కొనాల్సి ఉంటుంది. అంతేగాని కొత్తగా స్ట్రాటజీస్ అనేవి ఏమి ఉండవు. ముంబై ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఉన్న అతి తక్కువ డబ్బులతో మంచి టీంని బిల్డ్ చేశారా? ఎంఐ వాళ్ళ పర్స్ వాల్యూ 45 crores ఓన్లీ. ఆక్షన్ లో ఫస్ట్ డే మొత్తం అసలు ఎంఐ వాళ్ళు పార్టిసిపేట్ చేసిందే లేదు. సెకండ్ డేలోనే వాళ్ళు ప్లేయర్స్ ని కొనడం జరిగింది. అందులోనూ మంచి ప్లేయర్స్ నే కొన్నారు అందరు. సో దెర్ ఇస్ నో ఆక్షన్ స్ట్రాటజీ. నెక్స్ట్ టాపిక్, ముంబై ఇండియన్స్ ఆక్షన్ లో టాప్ పిక్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు చూద్దాం. ట్రెంట్ బోల్ట్ 12.5 crores, దీపక్ చహర్ 9.25 crores, నమన్దీర్ 5.25 crores, విల్ జాక్స్ 5.25 crores, అల్లా గజన్ఫర్ 4.8 crores, మిచెల్ శాంట్నర్ 2 crores, రాబిన్ మిన్స్ 65 lakhs, కరణ్ శర్మ 50 lakhs, ర్యాన్ రికెల్టన్ 1 crore, అర్జున్ టెండూల్కర్ 30 lakhs, రీస్ టోప్లే 75 lakhs, లిజార్డ్ విలియమ్స్ 75 lakhs. ముంబై ఇండియన్స్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు? రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు? ఫస్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరో చూద్దాం. అస్ప్రిట్ బూమ్రా 18 crores కి, హార్దిక్ పాండ్యా 16.35 crores, సూర్యకుమార్ యాదవ్ 16.35 crores, రోహిత్ శర్మ 16.3 crores, తిలక్ వర్మ 8 crores. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరెవరో చూద్దాం. డివాల్డ్ బ్రేవిస్, ఇషాన్ కిషన్, హార్విక్ దేశాయ్, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, మొహమ్మద్ నబీ, రొమారియో షెఫర్డ్, నేహాల్ వదేరా, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్ వీళ్ళందరినీ రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ టాపిక్, ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎవరెవరు అయి ఉండొచ్చు? ఫస్ట్ ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, విల్ జాక్సన్ అని నేను అనుకుంటున్నా. థర్డ్ సూర్యకుమార్ యాదవ్, ఫోర్త్ తిలక్ వర్మ, ఫిఫ్త్ నమన్దీర్, సిక్స్త్ హార్దిక్ పాండ్యా, సెవెంత్ రాబిన్ మిన్స్, ఎయిత్ దీపక్ చహర్, నైన్త్ జాస్ప్రీట్ బూమ్రా, 10th ట్రెంట్ బోల్ట్, 11 అల్లా గజన్ఫర్, లేకపోతే మిచ్ శాంట్నర్ అని అయి ఉండొచ్చు, కరణ్ శర్మ అని అయి ఉండొచ్చు. ఎందుకంటే ఐపీఎల్ లో మనకి ఇంపాక్ట్ ప్లేయర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అని అందరికి తెలుసు కదా. సో అలా అన్నమాట. నేను పిక్ చేసుకున్న ప్లేయింగ్ 11 అది కూడా ముంబై ఇండియన్స్ కి వీళ్ళు. అసలు ఇవన్నీ కాదండి, ముంబై ఇండియన్స్ లో గొడవలన్నీ క్లియర్ అయినట్టేనా అంటే, లాస్ట్ సీజన్ లో రోహిత్ శర్మని తీసేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. మనందరికీ తెలుసు. ఆ సీజన్ ఎప్పుడు లేనిది ముంబై ఇండియన్స్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అది కూడా తెలిసిన విషయమే. అయితే రోహిత్ ని కెప్టెన్సీ నుండి రిమూవ్ చేసినందుకు ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ నుండి రోహిత్ బయటకు వచ్చేస్తాడని, మెగా ఆక్షన్ లో ఖచ్చితంగా రోహిత్ ఉంటాడని అందరం అనుకున్నాం. అలాగే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుండి తీసేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా అపాయింట్ చేసినందుకు హార్దిక్ పాండ్యాని అందరూ బూ చేయడం, అతన్ని అవమానించడం ఇలాంటివన్నీ జరిగాయి. పాపం తను చాలా ఓపిక్గా ఉన్నాడు. అట్లా దాని వెంటనే T20 వరల్డ్ కప్ విన్ అవ్వడం జరిగింది. అక్కడేందో హార్దిక్ పాండ్యా అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ మాత్రం ఎలాంటి గొడవ లేకుండా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి ఎలాంటి డిఫరెన్సెస్ లేవు కాబట్టి ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకొని హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. నా ఒపీనియన్ లో ఇప్పుడున్న స్క్వాడ్ ని చూస్తే ఎంఐ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఐపీఎల్ ఫైనల్ వరకు వస్తుంది. ఇంతకు ముందు ట్రోఫీ కోసం ఎలా ఫైట్ చేశారో, ఎట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఈ రోజుకి ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.